హలో ఫ్రెండ్స్, నేను గ్రేప్స్ తినాలనిపించి గ్రేప్స్ తీసుకున్నా. ఇవి చాలా పుల్లగా ఉన్నాయి. ఇప్పుడే బండి దగ్గరికి వస్తే తీసుకున్నాను. అయితే టమాటా పచ్చడి పెట్టాలన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే టమాటాలు చాలా తక్కువకి దొరుకుతున్నాయి కదా, అందుకే చాలా చీప్గా దొరుకుతున్నాయి. మా సైడ్ అయితే 1 కేజీ టమాటాలు 10 రూపాయలే. అందుకే టమాటా పచ్చడి పెట్టాలనే ఆలోచన వచ్చింది నా బుర్రకి. అందుకే టమాటాలు తీసుకున్నాను. అవి ఫస్ట్ కడుక్కోవాలి. టమాటాలు శుభ్రంగా కడిగి ఒక మెత్తటి క్లాత్తో తుడుచుకోవాలి. అయితే కేజీ టమాటాలకి 2 చిన్న గ్లాసుల ఉప్పు పడుతుంది. అయితే మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. ఒక హాఫ్ కేజీకి అయితే చిన్న గ్లాసు, 1 కేజీకి అయితే 2 చిన్న గ్లాసుల ఉప్పు వేసుకోండి. అయితే ఫస్ట్ టమాటాలు కట్ చేసి ఒక జార్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క టమాటాని 4 పీసెస్లా కట్ చేసుకొని ఇలా జార్లో వేసుకోవాలి. కేజీ టమాటాలకి 200 గ్రాముల చింతపండు తీసుకోవాలి. ఎలాంటి తొక్కలు లేకుండా శుభ్రపరచుకొని పక్కన పెట్టుకోవాలి. ముక్కలన్నీ కట్ చేసాం కదా, ఇప్పుడు 2 టీ గ్లాసుల ఉప్పు తీసుకోవాలి. కేజీ టమాటాలుగా 2 చిన్న టీ గ్లాసుల ఉప్పు పడుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 టీ గ్లాసుల ఉప్పు అయితే నేను వేస్తున్నాను. నేనైతే 2 టీ గ్లాసుల ఉప్పు వేసాను. అంటే నా కేజీ టమాటాలకైతే 2 గ్లాసులు పడుతుంది కాబట్టి నేను వేసాను. మీరు రుచికి సరిపడా మీరు వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు వేసుకోండి. ఇలా ఉప్పు పసుపు వేసాక టమాటాలని బాగా కలపాలి. టమాటా ముక్కల్ని ఉప్పు పసుపు బాగా పట్టే విధంగా బాగా కలపాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపాలి. బాగా కలుపుతున్నాను. నేను ఏదో సాధించినట్టుగా. నేను ఫస్ట్ టైం పెడుతున్నానుగా, నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది, ఇంకా హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు పచ్చడి పెట్టలేదు. మామూలుగా రోట్లో టమాటా పచ్చడి చేశాను కానీ ఇలా నిల్వ పచ్చడి అయితే ఎప్పుడు చేయలేదు. ఈ పచ్చడి అయితే 3 months వరకు ఉంటుందంట, మా అత్తమ్మ చెప్పింది. ఆమె ఎలా చేయాలో చెప్తే నేను పెట్టుకుంటున్నాను. ఆమె పచ్చడి ఆమె పెట్టుకుంటుంది. నేను 1 కేజీ తీసుకొని నేను పెట్టుకుంటున్నాను. మా అత్తమ్మ అయితే 2 కేజీలు పెట్టుకుంది. నేనైతే మా ఇద్దరికే కదా, మా ఆయనకి నాకు కాబట్టి నేను 1 కేజీ టమాటా పచ్చడి పెట్టుకుంటున్నాను. మా పిల్లలు ఎట్లాగూ తినరు, వాళ్ళు పచ్చళ్ళు ఇవేవి తినరు. వాళ్ళకి ఓన్లీ పప్పు, అవే చిన్నపిల్లలు కదా, పప్పు అవే తింటారు. పప్పు, కూరగాయలు, బెండకాయ, దొండకాయ అవే తింటారు. ఎగ్ వాళ్ళకి. అందుకే నేను మా ఆయనకి నాకే పచ్చడి పెట్టుకుంటున్నాను.
ఇలా టమాటాలని బాగా కలిపాక అందులో 200 గ్రాముల చింతపండు తీసుకోవాలి. ఒక కేజీకి 200 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అది కూడా వేసి బాగా కలపాలి. ఇక వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలపండి. మీ బలం ఎంత ఉంటే అంత కలపండి. ఇలా కలిపి ఒక 5-6 గంటలు అలా ఊరనివ్వాలి. అంటే నేను మార్నింగ్ పచ్చడి పెట్టాను. మార్నింగ్ పెడితే మళ్ళీ ఈవినింగ్ అది మిక్సీ పట్టుకోవాలి. అంటే మీరు 5-6 గంటలైనా పర్లేదు, ఎప్పుడైనా పర్లేదు. నేనైతే మార్నింగ్ 9కి పెడుతున్నాను. ఇది సాయంత్రం వరకు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎలా పట్టుకోవాలంటే ఈ పచ్చడి తీసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టిన తర్వాత అందులోనే ఒక 100 గ్రాముల లేదా 150 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అందులో ఆ ముద్ద మిక్సీ పట్టిన టమాటాల పేస్ట్కి కారం వేసి కలపాలి. కారం కలిపాక కారం వేసి మిక్సీ పట్టిన తర్వాత అందులోనే వెల్లుల్లిపాయ ముద్ద వేయాలి. అందులోనే మెంతుల పొడి వేయాలి. మెంతుల పొడి వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత పచ్చడి రెడీ అయిపోతుంది. అప్పుడు తాలింపు వేసుకోవడమే. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు? అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు? నేను గడ్డి తింటున్నా గడ్డి తింటున్నా. డచ్చగాను వారా సంకినాయాల డీజే కొట్టు డీజే. నాకు లేదు చెప్పు. నాకు లేదు ఎవరికి లేదు. జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు? నేను గడ్డి తింటున్నా. అట్లుంటది మనతో. నా తప్పు కాదు. కడుపు నిండా డజన్ పిల్లలు పుట్టిరు నాకు. కడుపు నిండా డజన్ పిల్లలు పుట్టిరు నాకు. పచ్చడి అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. టేస్ట్ చూస్తున్నాను. వావ్, అమేజింగ్. నేను పెట్టిన పచ్చడి చాలా టేస్టీగా ఉంది, కానీ ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది అని అంటుంది మా అత్తమ్మ. కానీ నాకేమో పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి టేస్ట్ చూద్దాం. వావ్, ఎంత బాగుందో పచ్చడి. నేను ఫస్ట్ టైం చేశానుగా. ఈ వంటగది మొత్తం గందరగోళంగా అయిపోయింది. మా అత్తమ్మ తిట్లు పడుతున్నాయి నాకు. కానీ మెంతి పొడి సరిపోలేదంట, కొంచెం ఫైనల్గా కలుపుతుంది. నాకైతే కరెక్ట్గానే సరిపోయింది. మా అత్తమ్మకి కొంచెం మెంతి పొడి కొంచెం తగ్గింది అని చెప్పి వేస్తుంది. మళ్ళీ కలుపుతున్నాం. ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి టేస్ట్ చూడాలి. నాకైతే బాగా నచ్చింది పచ్చడి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేశాను కదా, అందుకే నాకు చెయ్యి నొప్పి పెడుతుందని మా అత్తమ్మను కలపమన్నా కలుపుతుంది. ఎందుకంటే నా చెయ్యి జారిపోతుంది. మిక్సీ పట్టినా కదా, చెయ్యి తడిగా ఉంది, కలపలేకపోతున్నాను. అందుకే మా అత్తమ్మ కలుపుతుంది. నాకు చెయ్యి నొప్పి పెడుతుందని మా అత్తమ్మకి ఇచ్చాను గరిట. ఈ పచ్చడి మీకు 3 months వరకు నిల్వ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. 3 months వరకు ఉంటుంది. మీకు కావాల్సినప్పుడల్లా కొంచెం తీసుకొని తాలింపు వేసుకోండి. నాకైతే ఈ పచ్చడి చాలా బాగా నచ్చింది. మీకు కూడా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. బాయ్ గైస్. మా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.